2160 ఇండ్లు ఉన్నాయి. 5,900 మంది జనాభా ఉన్నారు. దీంట్లో 40% ఎస్సీ ఎస్టీ ఉన్నారు, 22% బీసీలు ఉన్నారు. ఇక్కడ భూములు తక్కువ కొంతమందికి, ఎందుకంటే ఇది ఒక వ్యాలీ, ల్యాండ్లెస్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ ఏ విధంగా చేయాలి అనేది ఒక ప్రణాళిక తయారు చేశాం మేము. ఆ ప్రణాళిక తయారు చేసి నా ఉద్దేశం అందరి ఆదాయాన్ని పెంచాలి, అందరి జీవన ప్రమాణాలు పెరగాలి. ఆ జీవన ప్రమాణాలు పెరగడానికి ఏమేం చేయాలో కొన్ని నిర్ణయాలు చేశాం. ఈరోజు ఉదాహరణకు మీరు చూస్తే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగాలి, ఉండే ఆస్తుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. అది భూమి కావచ్చు, పశువులు కావచ్చు, లేకపోతే జనాభా కావచ్చు. ఇక్కడ నేను కన్సిడర్ చేసేది ఏంటంటే, జనాభా ఒక పెద్ద అసెట్, క్యాపిటల్. ఇండియాకు ఉండేది జనాభానే పెద్ద అసెట్ అన్నమాట. వేరే దేశాలకు జనాభా తగ్గిపోతా ఉంది, ముసలి వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. అందుకే నేను మాట్లాడుతున్నా ఈరోజు కూడా, పాపులేషన్ మేనేజ్మెంట్ ఈజ్ మై పాలసీ. ఒకప్పుడు పాపులేషన్ కంట్రోల్ మై పాలసీ. ఇప్పుడు ఎక్కువ చిల్డ్రన్ కనమంటున్నా. ఎంతమంది పిల్లలుంటే అంత ఆస్తి మీకు. భూమి ఎంత ఉంటే అంత ఆస్తి కాదు. 4 పిల్లలుంటే 400 ఎకరాల భూమి ఉన్నట్టు మీకు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పిల్లలే లేకపోతే రేపు రాబోయే రోజుల్లో మనం కూడా ఉండం. తర్వాత ఎవరికి సేవ చేయాలో మనకు కూడా తెలియదు. అలాంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడే ఇండియా కానీ ఇప్పుడు కొన్ని దేశాలు అయితే పాపులేషన్ తగ్గిపోయి ముసలోళ్ళు ఎక్కువై దేశాలు కూడా కనుమరుగయ్యే పరిస్థితి వస్తున్నాయి. వాళ్ళంతా మన మనుషులు అడుగుతున్నారు ఇండియా నుంచి మనుషులు పంపించమని. జపాన్, సౌత్ కొరియా, లేకపోతే జర్మనీ, ఆల్మోస్ట్ చాలా దేశాలు ఈ సమస్య వచ్చింది. అందుకే నేను ముందుగానే అలర్ట్ చేసి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు నిన్న చూస్తే మా మధ్యప్రదేశ్ అనుకుంటాను, ఎవరైనా 4 పిల్లల్ని మీరు ఇది చేస్తే 1,00,000 రూపాయలు ఇది ఇస్తామని, ఇన్సెంటివ్ ఇస్తామని అందరూ మాట్లాడుతున్నారు. అంత మునుపు కూడా నేను ఫ్యామిలీ ప్లానింగ్ మాట్లాడాను. ఇప్పుడు దీని గురించి మాట్లాడుతాను. అది చేస్తాం. ప్రజల్ని ఒక ఆస్తిగా ఉపయోగించుకొని ఇక్కడ వ్యవసాయ రంగం ఉంది. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి పాడి పరిశ్రమ, పంటలు ఈ 2 పెట్టుకొని మ్యాంగో గార్డెన్, ఇప్పుడంతా కూడా వ్యవసాయంలో కూడా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు వరి పండించేవాళ్ళం, ఒకప్పుడు చెరుకే వేసేవాళ్ళం. ఇప్పుడు మ్యాంగో గార్డెన్లో ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది, లేకుంటే హార్టికల్చర్లో ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది, సెరికల్చర్లో ఆదాయం వస్తుంది, కాయగూరలు, పళ్ళు ఇవన్నీ కూడా బాగా, పూలు ఇవన్నీ వస్తున్నాయి. అలాంటి పంటలన్నీ కూడా తీసుకొని మొత్తం ఇక్కడ వర్కౌట్ చేస్తున్నాం. రెండోది, ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంటర్ప్రెన్యూర్ని తయారు చేయాలని నేను ఒక పిలిపించాను. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. ఒకప్పుడు 1 ఫ్యామిలీ 1 ఐటీ ప్రొఫెషనల్, ఐటీ చేయమన. ఇప్పుడు ఏమంటున్నానంటే 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్, 1 ఫ్యామిలీ 1 ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలి. ఆ స్టేజ్కి మనం ఎదగాలి. ఏఐని మనం అభివృద్ధి చేసే పరిస్థితి రావాలి. మనం నేర్చుకొని చాట్ జీపీటీ ఉపయోగించడం ఒక ఎత్తు అయితే, చాట్ జీపీటీ లాంటి వ్యవస్థల్ని క్రియేట్ చేసే శక్తి, మేధోశక్తి మనకు రావాలి. అది వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నీ చేయాలంటే ఇక్కడ కొన్ని నిర్దిష్టమైన ఆలోచన కూడా చేశాం. గవర్నమెంట్ ఏం చేయాలని 35 ఇళ్లకు ఈ 2160లో మరుగుదొడ్లు లేవు, అన్ని పూర్తి చేస్తాం. 1 నెల టైం ఇచ్చాను, 35కు ఇది చేస్తాం. మరుగుదొడ్డుకి బయట ఎవరు కూర్చోకూడదు. ఇక్కడ కూడా మీరు బయట కూడా ఒకటి పెట్టేసేయండి మరుగుదొడ్లు. ఎవరన్నా బయట పబ్లిక్ వస్తే హాస్పిటల్ లోపల పోలేకపోతే ఈ కమ్యూనిటీ మరుగుదొడ్డు పెట్టండి. ఇక్కడ పబ్లిక్ ప్లేస్ కాబట్టి ఎక్కడున్నాయి అవి చూసుకోండి. అక్కడ రీచ్ ఇక్కడ రారు కదా, అక్కడ కూడా ఒకటి పెడితే బెటర్ కదా. అది కూడా ఒకసారి చూసుకోండి, అవి కూడా వర్కౌట్ చేయండి. ఈ ఫస్ట్ మరుగుదొడ్లన్నీ కట్టేస్తాం. ఎన్టీఆర్ భరోసా స్కీమ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంతమందికి మిస్ అయినట్టున్నాయి. అవి కూడా పూర్తి